దళితబంధు లబ్ధిదారులందరికీ న్యాయం చేయండి, నిధులు తక్షణం విడుదల చేయండి. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సయ్యద్ యూసఫ్ షా కాద్రీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా కనం, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచి చేశాం కాబట్టి ఓట్లు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉందన్నారు. టీడీపీ జనసేన పొత్తులతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడమే కాకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలో మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మున్సిపల్ బాడీ మరి సీనియర్ నాయకులైనటువంటి వ్యక్తులతో పాటు మా గౌరవ ఎమ్మెల్సీ గారితో అందరితో కలిపి కూడా ఈరోజు ప్రచారం ప్రారంభించాం. ప్రతిసారి కూడా ఇదే దర్గాలో ప్రార్థనలు చేసి ప్రచారం మొదలు పెడతాం. రేపటి నుంచి రంజాన్ పవిత్ర మాసం మొదలవుతుంది. ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్ష సోదరులకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈ నియోజకవర్గంలో ప్రజలను ఒక ఆలోచన చేయమంటున్నా. 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు మొట్టమొదటిగా మా పాంప్లెట్ చూస్తేనే ప్రజలకి ఇస్తున్నటువంటి పాంప్లెట్లోనే ఏం చేశామని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేశాం.